1 ఇయర్ గోల్డ్ కొనకపోతే ఇండియా స్ట్రాంగ్ అవుతుంది. ఇది నేను చెప్పే మాట కాదు, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హైదరాబాద్లో ఒక ఈవెంట్లో చెప్పిన మాట. ఆయన సింపుల్గా ఒక 7 పాయింట్స్ చెప్పారు. అవేంటంటే 1 ఇయర్ వరకు గోల్డ్ కొనడం ఆపేయండి, పెట్రోల్ అండ్ డీజిల్ అన్నెసరీ యూసేజ్ తగ్గించండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ మెట్రో, కార్పూల్ ఎక్కువ యూజ్ చేయండి, ఆఫీసెస్కి వెళ్లకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్చువల్ మీటింగ్స్ ప్రిఫర్ చేయండి, అన్నెసరీ ఫారెన్ ట్రిప్స్ అవాయిడ్ చేయండి, ఇంపోర్టెడ్ ఎడిబుల్ ఆయిల్స్ యూసేజ్ రెడ్యూస్ చేయండి, నేచురల్ ఫార్మింగ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ సపోర్ట్ చేయండి. దీనికి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది. అదేంటంటే ఇండియా ఇవన్నీ మోస్ట్లీ ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు మనం ఫారిన్ కరెన్సీలోనే వాళ్ళకి పే చేయాలి. ఇండియా ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ అని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఏమవుతున్నాయి, ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకోవడం వల్ల మనం పేమెంట్ చేయాలి కాబట్టి ఆ రిజర్వ్స్ అనేది తగ్గిపోతున్నాయి. రిజల్ట్ ఏంటి, డాలర్ వాల్యూ అనేది పెరుగుతుంది అండ్ రూపీ వాల్యూ అనేది తగ్గుతుంది. గోల్డ్ గురించి షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియా ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. లాస్ట్ ఇయర్ అలోన్ 800 tons ఆఫ్ గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంది. దాని వాల్యూ ఎంతో తెలుసా, 4 lakh crores ప్లస్. అండ్ మన ఇండియాలో కూడా గోల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ 1 to 2 tons ఆఫ్ గోల్డ్ పర్ ఇయర్. క్రూడ్ ఆయిల్ గురించి చెప్పాలంటే ఇండియా ఆల్మోస్ట్ 85% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఈజ్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా. అందుకే పిఎం పెట్రోల్ వాడొద్దని కాదు, యూసేజ్ అనేది తగ్గించమన్నాడు. అండ్ గోల్డ్ విషయంలో కూడా అసలు కొనొద్దని చెప్పలేదు, 1 year వరకు వెయిట్ చేయండి అని చెప్పాడు. బికాజ్ ఇప్పుడు మన కంట్రీకి మన సపోర్ట్ కావాలి. మన స్మాల్ సాక్రిఫైసెస్ ఫ్యూచర్లో స్ట్రాంగ్ రూపీ, స్ట్రాంగ్ ఇండియాని క్రియేట్ చేస్తుంది. నేను నా సైడ్ నుంచి ఈ మూమెంట్కి 100% సపోర్ట్ ఇస్తాను. మీరు కూడా సపోర్ట్ ఇవ్వాలనుకుంటే స్ట్రాంగ్ ఇండియా అని కామెంట్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఈ మెసేజ్ని మ్యాక్సిమం షేర్ చేయండి, మన వాళ్ళకి తెలియాలి, మన ఇండియా కోసం.